దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు కేటీఆర్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ మీరు చెప్పిన లెక్కలకి జరిగిన రుణమాఫీకి ఎలాంటి సంబంధము లేదు. మీరు చెప్పింది 31,000 కోట్లు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఈరోజు వచ్చిన లెక్కలను బట్టి సీఎంఓ ప్రకటించిన లెక్కలను బట్టే 17,000 కోట్లు 17,900 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. అది కూడా ఎంతమంది ఖాతాల్లోకి జమ అయింది అంటే 22,37,000 మంది. మొత్తం మీద రైతు బంధు వచ్చే లేదు ఇతర పథకాలు రైతులకు సంబంధించిన ఇతర పథకాలు వచ్చే వాళ్ళ సంఖ్య తెలంగాణలో 69 లక్షలు ఉంటే ఇప్పుడు కేవలం రుణమాఫీ జరిగిన వారి సంఖ్య 22 లక్షలు మాత్రమే. అంటే రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య దగ్గర ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం వాళ్ళ రుణమాఫీ చేయలేని అప్పుడు లెక్కలను బట్టి కూడా చూస్తే దగ్గర 69 లక్షల మంది ఉంటే ఇప్పుడు 22 లక్షలు అంటే కండిషన్ సప్లైలో 22 లక్షలకు మాత్రమే జరిగిందని, అది కూడా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కేవలం 40% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే, రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ జరిగిందని కేటీఆర్ గారు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది రైతుల్ని ఉద్దేశించి ఒక మభ్యపెట్టే కార్యక్రమం అని, ఒక దగా కార్యక్రమం అని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని, ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయని ఖమ్మం సభలో ఆయన సవాలు విసిరినప్పుడు దానికి ప్రతి సవాలుగా వీళ్ళిద్దరూ స్పందించడం జరిగింది. నగేష్ గారు, ఈ రుణమాఫీ మొత్తం మీద అన్ని ఫేజుల్లో ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన అమౌంట్ని మనం ఒకసారి చూసినప్పుడు దగ్గర 17,000 కోట్ల 17,900 కోట్లకి అయ్యింది. మీకు 31,000 కోట్లు ఎక్కడ, 17,000 కోట్లు ఎక్కడ? ఫస్ట్లీ చేతన్ గారు, మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఫేసెస్ వైజ్గా ఎవరైతే ట్రూ బెనిఫిషరీస్ డిజర్వింగ్ క్యాండిడేట్ 100 ఎకరాల ఉన్నోళ్ళకి రైతు భరోసా రైతు బంధు ఇచ్చిన కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకప్పుడు తెలంగాణ సొమ్ముని మిస్యూజ్ చేసింది. అవన్నీ ఎర్రర్ ఫ్రీ చేయడానికి అంటే దృఢమైన అంటే వాస్తవానికి ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో తెలంగాణ సమాజంలో వాళ్ళకు ఈ డబ్బు చెందాలన్న కోణంలో దానికన్నా ముందు మన మార్జినలైజ్ ఫార్మింగ్ మన దగ్గర ఎక్కువ ఎకరా నుంచి హాఫ్ ఎకర్ నుంచి 3 ఎకరాల వరకు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ ఎక్సర్సైజ్ చేసి ఆ స్టాటిస్టిక్ నంబర్లో 10 ఎకరాల వరకు ఇంకోటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ డిజర్వింగ్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో అవన్నింటినీ ఐడెంటిఫై చేసుకుంటూ ఫస్ట్ ఫేజ్లో 1 lakh, తర్వాత 1.5 అప్ టు 2 lakhs ఇలా ఫేసెస్ వారీగా ఈ గవర్నమెంట్ అప్పుల తెలంగాణ బీఆర్ఎస్ మనకు ఇచ్చిన తర్వాత కూడా బాధ్యతగా ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లీడర్షిప్ పనిచేస్తుంది 24/7 ఓ మంచి బలమైన తెలంగాణ నిర్మాణం కోసమే. అదే ఈ ఎగ్జాంపుల్ ఆ పార్ట్లో ఎక్సైజ్లో స్లోగా గ్రాడ్యువల్గా అందరికీ చెందుతుంది సొమ్ము ఏదైతే ఉందో. హానెస్ట్గా ప్రజా పరిపాలన అందియాలన్న కోణంలో మా సీఎం గారు మీరు చూడండి ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాస్టింగ్ నుంచి అందులో ఆయన ఇది కూడా టాపిక్ రేజ్ చేశారు. ఎవరైతే అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా 12,000 crores పర్ ఇయర్ మేము ఎయిడ్గా ఇస్తాము. అంటే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఫార్మింగ్ కమ్యూనిటీని రైతులందరినీ భూమి రైతాంగం మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలన్న కోణంలో డే 1 నుంచి మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చెప్పాము. రైతు డిక్లరేషన్ చేశాము వరంగల్లో, మా సీఎం గారు పాదయాత్ర చేశారు, డిప్యూటీ సీఎం గారు చేశారు. అదే కోణంలో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి క్రెడిబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ అసలు ఏంటి? ఇప్పుడు మహిళల పట్ల కేటీఆర్ గారు ఎంత నీచంగా మాట్లాడారండి. యాక్చువల్లీ ఇక్కడ సోదరి అంటున్నారు, పీసీసీ సోదరి, ఆమె ఏమన్నదంటే బ్రేక్ డ్యాన్సుల వరకు స్టేట్మెంట్ లేదు, రికార్డింగ్ డ్యాన్సుల వరకు ఉంది ఆయన స్టేట్మెంట్. అంటే ఆయన హీఈస్ సఫరింగ్ విత్ సమ్ మెంటల్ డిసీజ్. అందులో చాలా చిన్న చూపు ఉంది మహిళల పట్ల, అది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సారీ చెప్పాలనుకుంటే నిజంగా వాస్తవానికి మీరు 100% సారీ చెప్పాలి. మీ మనసులో ఎలాంటి లేదు, మీ సైకిక్ చాలా బాగుంది అంటే మీరు ట్విట్టర్ వేదికగా ఎంచుకోరండి, మీడియాని మొత్తం పిలిచి బహిరంగంగా చెప్తారు సారీ ఈ స్టేట్మెంట్ కొంచెం ఇలా వచ్చిందని. ఇప్పటికీ ఇక్కడ నేనైతే చాలా చిన్న కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ అండి, మా హై ఎవరైతే లీడర్షిప్ ఉందో ఓపెన్గా సారీ చెప్పే గుణం కూడా పెట్టుకుంది ఒకవేళ తప్పు అవుతే. కానీ బీఆర్ఎస్ లీడర్షిప్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అది ఉందా? ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా? ఏంటది ఆ స్టేట్మెంట్? ఎంత బాధ్యతరహితంగా ఉంది అది. ఇంకోటి మీరు ఆర్టీసీ కూడా చెప్పారు మహిళల పట్ల. ఒకవేళ ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిన R&D చూద్దాం మనం.
అన్నామలై యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది, కేరళలో సర్వేలు జరిగినాయి. ఈ ఫ్రీ బస్సెస్ ఇవ్వడం వల్ల మహిళలకు హ్యూమన్ ఎమాన్సిపేషన్లో మనం న్యాయం చేశాము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అయింది, వాళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, జెండర్ డిస్పారిటీ తగ్గింది, మహిళలకు ఈక్వల్ ఫోర్స్లా మనం మేల్ క్యాండిడేట్ చూడడం. అంటే వేల సంవత్సరాల నుంచి మహిళలు పురుషులు సమానం కాదన్న సొసైటీకి మనం న్యాయం చేస్తున్నాం. మీరు తప్పు, ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో మహిళలు కూడా సమానత్వమే అని నరేగా నుంచి ఈరోజు స్టేట్ క్యాబినెట్ మన పంచాయతీ వరకు మహిళలకు ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు చూడాల్సిన సమయం. అలాంటి సిచ్యువేషన్లో మీరు మహిళలకు మీరు ఫ్రీ ఇవ్వండి, ఏమైనా చేసుకోండి, రికార్డింగ్ డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్లు, నాకు తెలిసి ఇవి లీడర్స్ మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ బై తెలంగాణ సొసైటీ. మీరు కూడా చైతన్ గారు, మీడియా, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ఈ దేశానికి భారత్ మాత అంటాము, తెలంగాణ తల్లి అంటాము, మహిళల రూపంలోనే ఎందుకు చూస్తాము? ఎందుకంటే చాలా ఓర్పుగా ఒక సమాజాన్ని నిర్మించుకోవాలంటే మహిళల దగ్గర ఉన్న పేషెన్స్, ఆ స్ట్రెంగ్త్ మనం రిఫరెన్స్గా చూపించుకోవాలి రాబోయే తరానికి. కానీ ఇలా బాధ్యతరయంగా కేటీఆర్ గారు మాట్లాడితే అది ఎట్టకేలకు మంచిది కాదండి తెలంగాణకి. సరే, ఇప్పుడు బాధ ఏంటంటే ఆయన మైండ్ సెట్ కాదు బాధ ఇక్కడ వాస్తవం ఏంది, వాస్తవాలు మాట్లాడగా ఒక బాధ్యతమైన అపోజిషన్ ఉందా తెలంగాణలో అన్నది క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నాము, మేము మా పార్టీని బలపరుచుకుంటాము అని అంటున్నారా? అది కూడా అనట్లేదు. చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయి సవరించుకుందాము అని అంటున్నారా? అది లేరు. అరే, మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లో కాళేశ్వరం నుంచి సుంకిశాల కుంగీంద్ర స్వామి అంటే ఆ దుమ్ము కూడా రూలింగ్ గవర్నమెంట్కి మీరు ఎర్లియర్ బిల్డ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధం ఏముంది? సరే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నవనిర్మాణం కోసం బడ్జెట్ మీరు అప్పుల తెలంగాణ మార్చిరు, మళ్ళీ రీకూపప్ చేసుకొని ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ సమానంగా డిలే ఒక్కొక్క ఫేస్లో రైతులకు న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న దిశగా పనిచేస్తూ ఉంటే మీరు మెచ్చుకుంటున్నారా? ఒక రకంగా తెలంగాణ కోసం, ఓ మంచి తెలంగాణ నిర్మాణం కోసం మీరు అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఏమైనా రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా బిహేవ్ చేస్తున్నారా లేదా అంటే లేదు. ఈరోజు తెలంగాణలో ఓ దరిద్రం చుట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ దరిద్రం రూపంలో మంచిగా పనిచేస్తున్న గవర్నమెంట్కి లేనిపోని మాటలు చేసి మబ్బి చేయడం. అదే ఒకప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు దయాలు భూతాలని చూపించుకొని ఇంటింటికి ఉద్యోగం అని దళితుడు సీఎం మెడల్ కోసుకుంటాం అన్నోళ్ళు అంత లఫుట్ మాటలు మాట్లాడి ఇప్పుడు వచ్చేసరికి ఒకవేళ మీరు చిత్తశుద్ధిగా తెలంగాణ మంచి కోసం మాట్లాడాలనుకుంటే మీరు రెస్పాన్సిబుల్ అపోజిషన్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది బీఆర్ఎస్ నాయకత్వం ఫెయిల్ అవుతుంది. శ్రవణ్ కుమార్ గారు, ఈ రైతు రుణమాఫీ గురించి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు, రెండో పక్క ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రైతు డిక్లరేషన్ ఎక్కడైతే వరంగల్లో ఇచ్చారో మళ్ళీ అక్కడే ఒక సంబరాలు చేసుకుందాము, దానికి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేస్తున్నామనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు